ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. ఒకటవ ప్రశ్న, టిన్నికెట్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే, టిన్నికెట్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏ వార్నింగ్ ఇస్తారు, బి బహిష్కరిస్తారు, సి సర్వీస్ మరియు అపోనెంట్కి ఓ పాయింట్, డి అపోనెంట్కి ఓ పాయింట్ ఇస్తారు. టిన్నికెట్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే, అఫీషియల్స్ రెడ్ కార్డ్ చూపిస్తే అపోనెంట్కి ఒక పాయింట్ ఇస్తారనమాట. ఆన్సర్ డి. టిన్నికెట్లో రెడ్ కార్డ్ చూపిస్తే అపోనెంట్కి ఒక పాయింట్ ఇస్తారు. ఆన్సర్ డి. రెండవ ప్రశ్న, ఫుట్బాల్ ఆటలో ఎల్లో కార్డ్ చూపిస్తే, ఫుట్బాల్ ఆటలో ఎల్లో కార్డ్ చూపిస్తే ఏ మ్యాచ్ నుండి ఎలిమినేట్ చేస్తారు, బి అపోనెంట్కి ఒక పాయింట్, సి వార్నింగ్ ఇస్తారు, డి గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఫుట్బాల్ ఆటలో ఎల్లో కార్డ్ చూపిస్తే, ఫుట్బాల్ ఆటలో ఎల్లో కార్డ్ చూపిస్తే ఏమవుతుంది, ప్రైమరీ వార్నింగ్. అండ్ ఆన్సర్ సి, వార్నింగ్ ఇస్తారంట, వార్నింగ్ ఇచ్చినట్టు. ఆన్సర్ సి. మూడవ ప్రశ్న, వాలీబాల్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే, వాలీబాల్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏ ఒక పాయింట్ అపోనెంట్కి ఇస్తారు, బి వార్నింగ్ ఇస్తారు, సి సర్వీస్ మరియు పాయింట్ అపోనెంట్కి ఇస్తారు, డి ప్రైమరీ వార్నింగ్. వాలీబాల్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏం జరుగుతుందంటే సర్వీస్ మరియు అపోనెంట్కి ఓ పాయింట్ ఇస్తారు. ఆన్సర్ సి, రెడ్ కార్డ్ చూపిస్తే సర్వీస్ మరియు అపోనెంట్కి ఓ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. నాలుగవ ప్రశ్న, త్రోబాల్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే, త్రోబాల్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏ అపోనెంట్కి ఒక పాయింట్ ఇస్తారు, బి మ్యాచ్ నుండి బహిష్కరిస్తారు, సి అపోనెంట్కి 2 పాయింట్స్ ఇస్తారు, డి వార్నింగ్ ఇస్తారు. త్రోబాల్లో రెడ్ కార్డ్ చూపిస్తే, త్రోబాల్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏమవుతుందంటే ఆన్సర్ బి, మ్యాచ్ నుండి బహిష్కరిస్తారు. ఆన్సర్ బి, మ్యాచ్ నుంచి బహిష్కరిస్తారు అన్నమాట. ఐదవ ప్రశ్న, బ్యాడ్మింటన్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే, బ్యాడ్మింటన్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏ ప్రైమరీ వార్నింగ్ ఇస్తారు, బి పాయింట్ అపోనెంట్కి ఇస్తారు, సి మ్యాచ్ నుండి బహిష్కరిస్తారు, డి సర్వీస్ అపోనెంట్కి ఇస్తారు. బ్యాడ్మింటన్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే అపోనెంట్కి ఒక పాయింట్ ఇస్తారు. ఆన్సర్ బి, అపోనెంట్కి ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఆరవ ప్రశ్న, ఖోఖో ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే, ఖోఖో ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏ మొత్తం టోర్నమెంట్ సస్పెన్షన్, బి మ్యాచ్ బహిష్కరణ, సి వార్నింగ్, డి టెంపరరీ సస్పెన్షన్. ఖోఖో ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే, ఖోఖో ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే అంటే టెంపరీగా సస్పెన్షన్. ఆన్సర్ డి, ఖోఖో ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే టెంపరీ సస్పెన్స్ జరుగుతుంది అనమాట. ఏడవ ప్రశ్న, టేబుల్ టెన్నిస్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే, టేబుల్ టెన్నిస్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏ ప్రైమరీ వార్నింగ్, బి పాయింట్ అపోనెంట్ టీంకి ఇస్తారు, సి టెంపరీ సస్పెన్స్, డి సర్వీస్ అపోనెంట్కి ఇస్తారు. టేబుల్ టెన్నిస్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏం జరుగుతుందంటే పాయింట్ అపోనెంట్ టీంకి ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ బి, టేబుల్ టెన్నిస్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే అపోనెంట్కి ఓ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఎనిమిదవ ప్రశ్న, కబడ్డీ ఆటలో గ్రీన్ కార్డ్ చూపిస్తే, కబడ్డీ ఆటలో గ్రీన్ కార్డ్ చూపిస్తే ఏ ఫస్ట్ టైం వార్నింగ్, బి మ్యాచ్ నుండి సస్పెన్షన్, సి టోర్నమెంట్ నుండి సస్పెన్షన్, డి అపోనెంట్కి ఓ పాయింట్ ఇస్తారు. కబడ్డీ ఆటలో గ్రీన్ కార్డ్ చూపిస్తే ఏం జరుగుతుందంటే ఏ ఫస్ట్ టైం వార్నింగ్, కబడ్డీ ఆటలో గ్రీన్ కార్డ్ చూపిస్తే ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చినట్టు. ఆన్సర్ ఏ. తొమ్మిదవ ప్రశ్న, హ్యాండ్బాల్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే, హ్యాండ్బాల్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏ అపోనెంట్ టీంకి ఓ పాయింట్, బి డిస్క్వాలిఫై, సి
30 సెకండ్ సస్పెన్షన్, సి టోర్నమెంట్ నుండి బహిష్కరణ. హ్యాండ్బాల్ ఆటలో రెడ్ కార్డ్ చూపిస్తే ఏం జరుగుతుందంటే డిస్క్వాలిఫై అవుతుంది అన్నమాట. ఆన్సర్ బి. 10వ ప్రశ్న, హాకీ ఆటలో గ్రీన్ కార్డ్ చూపిస్తే ఏ 20 నిమిషాల సస్పెన్షన్, బి 5 నిమిషాల సస్పెన్షన్, సి 2 నిమిషాల సస్పెన్షన్, డి 30 నిమిషాల సస్పెన్షన్. హాకీ ఆటలో గ్రీన్ కార్డ్ చూపిస్తే ఏం జరుగుతుందంటే సి 2 నిమిషాలు సస్పెన్షన్. ఆన్సర్ సి.